గృహప్రవేశం కోసం పంతులు వచ్చి అన్నీ రెడీ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ పంతులు వచ్చి రెడీ చేశాక తర్వాత మేము అన్నీ సెట్ చేసుకున్నాము. ఇంకా చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. మా ఇంట్లో చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. తర్వాత పంతులు రెడీ చేసి వెళ్ళినాక మేము బయట పందిరేయడానికి బావ అన్న అందరూ చేస్తున్నారు. తర్వాత బయట అంతా అయిపోయాక మార్నింగ్ పంతులు వచ్చి కూరాడు అవన్నీ పూదీయడం ఉంటాయి కదా. సో అక్క ఆడపిల్ల కాబట్టి అక్క అన్ని పూజిస్తుంది. పెద్దమ్మ అక్క సున్నం పెడితే పెద్దమ్మ పసుపు కుంకుమ పెడుతుంది అన్నమాట. తర్వాత పంతులు వచ్చేసి ఇంటి పూజ స్టార్ట్ చేసింది. కడప కడగడం, ఇంకా కడపకి వాటర్ పోసి పసుపు పెట్టి ఇంకా ముగ్గు పెట్టడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పక్క చేసింది. మనసక్కామః గోవింబాద సత్యమజేమహే పశూనాగం రూపమన్యస్య మనసి శ్రియతా విషః కర్తమేన జనభూతా భజసన్నవకర్తమ ప్రియం వాసజమేతులేమ సకలమంగళ మాంగళ్యేషే మహాగణాధిపతయే నమః గణానాన్వా గణపతిగం హవామహే తస్మై హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదః శృణవన్నోదివసే సనాతనం మహాగణాధిపతయే महागणाधिपतये नमः नम्रदिव्यतत्त्वात्मिका गन्धं परिकल्पयामि नमः आकाशतत्त्वात्मिका पुष्पं परिकल्पयामि नमः तेजोतत्त्वात्मिका दीपं आकाशतत्त्वात्मिका धूपं धूपं परिकल्पयामि नमः तेजोतत्त्वात्मिका धूपं दीपं परिकल्पयामि नमः महागणाधिपतये नमः सकलोपचारार्थे. కడప పూజ అయిపోయినాక ఇంకా పెద్దనాన్న గుమ్మడికాయ పైన హారతి ఇచ్చే ఉంటాయి కదా, అవి పెట్టి హారతి ఇస్తున్నాడు. హారతి ఇచ్చి గుమ్మడికాయని పగలగొట్టి అట్టొకటి ఇటొకటి పెట్టి దానిపైన పసుపు కుంకుమ వేస్తారు కదా. తర్వాత అక్క చేతికి పసుపు పెట్టుకొని లోపల అమ్మవారి అడుగులాగా చేతి ముద్రలు వేసింది. ఇంకా మా బావ వెళ్ళి ఇంకా వేరే సైడ్ డోర్కి హారతి ఇచ్చి గుమ్మడికాయ పగలగొట్టిండు. గోమాత ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత అక్క బావ ఇంకో అక్క పెద్దమ్మ పెద్దనాన్న తర్వాత అందరు వచ్చిర్రు లోపలికి. వచ్చిన తర్వాత గోమాతని ఇంటి మొత్తం తిప్పి తర్వాత దానికి కొంచెం తినడానికి పెట్టినాం. తర్వాత ఆవు కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెద్దన ఆవు కాళ్ళు కడుగుతున్నాడు. కడిగినాక పెద్దమ్మ పసుపు రాసి పసుపు కుంకుమ అన్నీ పెట్టింది. వెనుక తోక దగ్గర కూడా పూజ చేస్తారంట, అక్కడ చేస్తారు. ఆవు పైన క్లాత్ కప్పడం అనుకున్నాము, కానీ అది రెడ్ కలర్ అయ్యేసరికి కొంచెం భయపెట్టింది అందరినీ. అది తీసేసి మళ్ళీ వేరే కలర్ వేసినాం. చెప్పండి. గవ మంగేషు తిష్టంతే చతుర్దశ భువనాధీశ్వర. ఆవు వెళ్ళినాక అక్క పూజ గది కడప అంతా క్లీన్ చేసిన తర్వాత పెద్దమ్మ లోపలికి వెళ్ళి పూజ దీపం అని ముట్టించినాము. తర్వాత అందరు కలిసి కూర్చొని గాజులు వేసుకోవడం జరిగింది. అందరు గాజులు వేసుకున్నాక సీతారాముల్ని అలంకరించడం జరిగింది. అంటే పంచ ఇంకా చీర అవన్నీ చైన్స్ అవన్నీ పెట్టి
కళ్యాణం కోసం జీలకర్ర బెల్లం దంచింది మమ్మీ. ఆ లోపల పూజ జరుగుతుంది. సుముహూర్త అస్తో మీ నడుమ చేయికి కట్టండి. పశమావదంతే సానామంద్రే లంబోదరశ్చ వికట విఘ్నరాజో గణాధిప. ఆ రెండు పోకలు అటువైపు ఇటువైపు పెట్టి ఆకులు వేసి లంబోదరశ్చ వికట విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతుర్గణాధ్యక్షోపాలచంద్రోర్గచారణ వక్రతుండ శూర్భకరణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని అప్పడే చూసుకోండి. అక్కడ దొరికింది మరి క్లాత్ దేనికి సంబంధించి వైట్ క్లాత్ వాడుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ. అమ్మ కంకణాలు అందరూ కట్టుకోవాలి. కట్టుకున్నారా? పుణ్యాహవాచనంచ కరిష్యేత్ విష్ణు కంఠే రుద్ర సమాధృతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యేవా త్రిగణా స్మృతః గుక్షౌద సాగరా సర్వే సప్త దేవ వసుంధరార్ఘ్యేన సర్వే. ఇక పెద్దమ్మ సత్యనారాయణ స్వామి రథం పీఠం క్లీన్ చేస్తుంది. అప్పటి వరకే సీతారాములు రెడీ అయిపోయారు. మొత్తం రెడీ చేసినాం. జీలకర్ర బెల్లం కూడా రెడీ అయిపోయింది. రిషాంక్ బాబు ఇచ్చుడు. సరే చెయ్యి తొందరగా అన్న. చెప్పిన సరే అని కృషి అయితే ఏం చేసింది. పడితే ఆగు జరుగుబెట్ట చెప్తాను. నో ఇంకా పాలు కూడా పొంగించినాము. బెక్క కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా జంజిరా వేద్దామని అందరికి చూపించి జంజిరం వేస్తారు కదా, పెద్దనాన్న జంజిరం వేస్తున్నాను. కన్యాదానం చేసే అర్హత చేసిన తర్వాత 18-20 సంవత్సరాలకు అమ్మాయికి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత కన్యాదానం చేసే అత్తగారింటికి పంపిస్తారు. అమ్మాయికి కన్యాదానం చేసిన ఫలితం నీకు ఇచ్చిపోతుంది. అవునా? ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయి ఎవరింటికి వెళ్తుంది? అత్తగారింటికి. మరి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సంతానం కంటారు, ఒక బాబో పాపనో ఉంటది. ఆ ఇల్లు కూడా ఉద్ధరించినట్లేగా, ఆ ఇంట్లో కూడా అభివృద్ధి జరిగినట్టేగా. మరి ఇప్పుడు చెప్పండి, 2 వంశాల అభివృద్ధి చెందడానికి కారణం ఎవరు? కనుక ఆడపిల్ల చాలా విశేషం ఉన్నాయి. ఆడపిల్ల పుట్టడం గొప్ప అదృష్టం ఉంటేనే కానీ జరగదు. అలాంటి అమ్మవారిని సాక్షాత్ అమ్మవారిని అయ్యవారికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నారు. కన్యాదాన మంత్రాలు చదువుతూ పెళ్లిలో కన్యాదానం చేస్తారు కదా, ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు పెద్దమ్మ పెద్దనాన్న. అమ్మాయి ఇంటి ఆడపిల్ల కానీ ఆ ఇంటి పెద్దమ్మ కొంగుకి ఇంకా టవాల్కి ముడి, బ్రహ్మముడి అంటారు కదా, బ్రహ్మముడి వేస్తున్నారు. భూలోక భువర్లోక సువర్లోక సత్యలోక శ్యాలోక భాగే మహానాలయ మణిరాజరాజే
మంచి గొప్ప పెడిపిల్ల చెప్పండి. మమ జన్మ ప్రభృతి పర్యంతం రక్షణ పర్యంతం. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు పెద్దమ్మ పెళ్లి కొడుకుకి పెద్దమ్మ పెళ్లి కూతురు. నేను చెప్పినప్పుడు మీరు అయ్యవారి పైన పెట్టాలమ్మా, మీరు అమ్మవారి పైన పెట్టాలి జీలకర్ర బెల్లం. సరేనా? విజయంతే సూర్యా సదా. బెల్లం అయిపోయాక దండలు మార్చుకోవడం ఉంటుంది కదా, దండలు వేసేసి పంతులు తాళి ఇచ్చి అందరికీ మొక్కమని ఇస్తారు కదా, అందరం మొక్కినాం. మొక్కడం అంటే దండం పెట్టుకున్నాం. ఇంకా తాళి కట్టేటప్పుడు పెళ్లి కొడుకుకి తాళి చూపించి పెళ్లి కూతురికి తాళి కట్టాలంట. సో పెద్దన్న తాళి చూపించి ఇటు పెళ్లి కూతురు మీద తాళి వేసింది. తాళి కట్టిన తర్వాత కాళ్ళకి మెట్టలు పెడతారు కదా, కింద మెట్టలు పెట్టుకున్నాం పెద్దమ్మ. తలంబ్రాలు పోసారు కూతురికి పెళ్లి కొడుకుకి. వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళ తలంబ్రాలు ఒక ప్లేట్లో పడి అవి ఆశీర్వాదం లాగా
పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళతో కూడా పోయించారు పంపిణీ. అది మంచిగానే వస్తుందిరా. పెళ్ళి అయిపోయినాక హోమం కోసం అన్నీ రెడీ చేసుకొని ఇంకా హోమం స్టార్ట్ చేశారు. పెద్దమ్మ పెద్దనాన్న బావ అక్క అన్న అందరు కూర్చొని హోమం స్టార్ట్ చేశారు. చాలు మామూలుగా మళ్ళీ మనకు అవసరము 8 దిక్కులకు 8 ఆకారం అంటే ఒక రూపం చూస్తేనే మనకు ఇప్పుడు గణపతి హ్రీం క్లీం గ్లౌం గం గణపతదే వరవరద సర్వధనం మే వశమానే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతదే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతి నమః. ఓం శ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా వరద ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతదే వరవరద సర్వధనం మే స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతదే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయై నమః. ఇప్పుడు హోమం అయ్యేలోపు ఇక్కడ సత్యనారాయణ స్వామి రథం కోసం అన్ని పూల దండలు అన్ని రెడీ చేస్తున్నారు అందరు కూర్చొని. రైట్ ఒక 10 చెట్లు కొనియాలనుకుంటుంది. సరే ఏదో నిజంగా మీ గోత్రం అండి పురుష గోత్రోద్భవస్య ఇంటి పేరు గర్దాస్ వంశోద్భవ. చుక్కలు 5 వచ్చేదాకా అని అన్నవరములో వెలసిన దైవం లడ్డు బట్టలు పెట్టి దానికి ఓడి బియ్యం పోసాక అక్కకి బావకి హారతీయాలంటే ఇచ్చినాం మేము అన్న వాళ్ళు నేను అందరం కలిసి. అది ఒక్కటైతే చాలా కామెడీగా అయిపోయింది. చిట్టి చిలుకమ్మ అంత పాడి కామెడీగా చేసినాం. ఇంకొకరు లేరా ఇటు చూడండి ఒకరొక లైన్ గా చూడండి. అదే కదా జరగకూరి ఆరతి గట్టి పట్టుకోరి. ఇటు చూడండి ఒకసారి టిల్లు అందరు చూడు సోనవా పెద్దడా అందరు గుండు అబ్బో అబ్బా చిన్న కూడా ఫోటో తీస్తలేను మరి ఫోటో తీస్తలేను ఫస్ట్ ఫోటో పట్టుకుంటారా ఆగండి అట్లే ఉన్నది ఒక ఫోటో తీస్తా. పెళ్ళి అయిపోయింది కదా, తర్వాత తొట్లలో ఓ బొమ్మని పడుకోబెట్టి దానికి పేరు పెట్టినాక పేరు పెట్టిన వాళ్ళని కొట్టాలంట. అలాగే సాంగ్స్ కూడా పాడారు. శ్రీరామచంద్ర ఎందుకు కలిగినావురా ఏమిరా శ్రీరామచంద్ర భరతులంతా వాడి చూడనై
వాటకొచ్చిన భరతులంతా వాడి చూడనాయిరి వాటకొచ్చిన భరతులంతా వాడి చూడనాయిరి అయిపోయినాయి కదా, నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, లాస్ట్లో చూడండి, అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.